సంతృప్త ఫీల్ అవ్వాలి. చాలామంది అందంగా లేవనో, లేదా చిన్న లోపం ఉందనో శరీరంలో, లేదా వేరే వాళ్ళకన్నా ఏదో తక్కువ ఉందనో, అది కులం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇంకేదైనా తక్కువ ఉందనో ఇలా ఆలోచించుకుంటూ మేమందరికన్నా తక్కువ అనుకుంటుంటారు. నా జీవితంలో నాకు అసలు ఎవరికంటే నేను తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదు. ఆ భావన ఎప్పుడూ ఉంటదనమాట. ఎందుకు అంటే ఏ పరిస్థితిలో ఉన్నా, నా కండిషన్ ఎలా ఉన్నా సరే, నన్ను నేను బయటికి నేనిది, నన్ను నేనుగా గుర్తింపబడటం, నా సెల్ఫ్ ఐడెంటిటీ నాకెప్పుడు తప్పు అనిపియదనమాట. అందరూ గూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరి జీవితం అయినా తక్కువ కాదు. మనం ఇతరులతో పోల్చుకుని, లేదా ఇంకొక వ్యక్తులతో పోల్చుకుని, మన చుట్టాలతోనో, చుట్టుపక్కలోళ్ళతోనో, మన అక్క చెల్లెలతోనో పోల్చుకుని, మనం దీనిలో తక్కువున్నాం, ఇలా తక్కువున్నాం, రంగులో తక్కువున్నాం, లేదా మనకున్న డబ్బుల్లో తక్కువున్నాం, లేదా మనకున్న పవర్‌లో తక్కువున్నాం. ఇలా ఎప్పుడు పోల్చుకోవద్దు. ఎవరైనా అలా పోల్చి మనం ఇన్ఫీరియర్‌గా మనం ఫీల్ అవుతే, ఆ ఇన్ఫీరియారిటీ నుంచి ముందు బయటకొచ్చేసేయండి. నేను గూడా చాలా సందర్భాల్లో చాలా చిన్న వయసులోనే చాలా రకాలుగా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వబడ్డాననమాట. దానికి కారణం పరిస్థితులు మనల్ని జడ్జ్ చేస్తా ఉంటాయి. మన చుట్టుపక్కలోళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు. వీళ్ళు మనకంటే తక్కువ, నువ్వు మాకంటే తక్కువ, లేదా నువ్వు ఇలా బయటికి రాలేవు, ఇలా మనల్ని జడ్జ్ చేస్తుంటారు. మనం అవన్నీ పక్కన పెట్టి, మన గౌరవం మనం పోగొట్టుకోకూడదు. మన కాన్ఫిడెన్స్ మనం పోగొట్టుకోకూడదు. మనం ఎవరమో మనం మర్చిపోకూడదు. మనం మనతోనే ఉండాలి. మన వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ వి ఆర్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ యూ ఆర్. మనం ఏంటో ఆ విషయంలో మనం ఇలా ఉన్నందుకు, ఈ జీవితంలో మనం ఉన్నందుకు మనం చాలా చాలా సంతోషపడాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఎవరికంటే కూడా మనం తక్కువ కాదని చెప్పి మనం ఎప్పుడూ సెల్ఫ్ బిలీఫ్‌లో ఉండాలి.